ఇక భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య చర్చలు అయితే ముగిశాయి. ఈ చర్చల్లో భారత్ డీజీఎంఓ రాజీవ్ గాయ్, పాక్ డీజీఎంఓ ఆసిఫ్ గఫూర్ పాల్గొన్నారు. సుమారు గంట పాటు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు అనుకున్నారో అది కాకుండా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా చర్చలు జరిగాయి. ఈ చర్చలపై మన డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజు, ఎలాంటి చర్చలు జరిగినటువంటి అవకాశం ఉంది? అదేవిధంగా ఈరోజు 8 గంటలకి జాతిని ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ మాట్లాడిన నేపథ్యంలో ఏదైనా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందా బిఫోర్గా? రైట్ చందు, మొత్తానికి చూసాం మనం రెండు దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు కూడా హాట్ లైన్లో దాదాపు గంట పాటు వాళ్ళిద్దరూ కూడా సంభాషించిన పరిస్థితి. ఎస్పెషల్లీ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులతో పాటు భారత్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సందేశాలు కావచ్చు, షరతులు కావచ్చు. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ డీజీఎంఓ ముందు పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మనగా చూసుకున్నట్లయితే రెండు దేశాలకి సంబంధించి అంటే పాకిస్తాన్ తరఫున ఆసిఫ్ గఫూర్, అలాగే భారత్ తరఫున రాజీవ్ గాయ్. సో వీళ్ళిద్దరూ కూడా హాట్ లైన్లో చర్చించుకున్నారు. సో ఈ హాట్ లైన్లో చర్చించుకున్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద ప్రస్తుతం యావత్ దేశమంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఎగరగా. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి మొదటి నుంచి కూడా సరైనటువంటి స్థాయిలో బుద్ధి చెబుతూ వస్తూ ఉన్నటువంటి భారత్ ప్రస్తుతం ఏ విధమైనటువంటి షరతులు డిమాండ్లు పెట్టింది అనేటటువంటి దాని మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం మనం కానీ చూసుకుంటే అనేక అంశాలు అంటే ఎస్పెషల్లీ మొదటి నుంచి కూడా ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా చెబుతూ వస్తుంది. ఒకటి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, ఎస్పెషల్లీ ఉగ్రవాద సంస్థల మీద కంపల్సరీ ఏదైతే నిషేధం విధించాలి. అసలు ఈ ఆపరేషన్ సింధు ఎలా స్టార్ట్ అయింది అంటే ఏదైతే టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ పహల్గామ్ దాడులను చేసినట్టు వాళ్ళు అంగీకరించారు, అంతేకాకుండా ప్రకటించారు. వెంటనే టీఆర్ఎఫ్ మీద నిషేధం విధించాలని చెప్పేసి పాకిస్తాన్ భారత్ కోరింది. అందుకు పాకిస్తాన్ అంగీకరించలేదు. అలాగే అంతర్జాతీయ భద్రతా మండలి దగ్గర అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర కూడా భారత్ ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయినా సరే అందుకు అంగీకరించకపోవడంతోనే భారత్ ఏం చేసింది, ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ని చేసిందో, సో ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్లో ఒకంత ఆందోళన కూడా మొదలైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎస్పెషల్లీ దాదాపు 9 స్థావరాలని హిట్ చేసినటువంటి పరిస్థితి. 9 ఉగ్రవాద స్థావరాలని భారత్ హిట్ చేసింది. దీంతో దాదాపు అధికారికంగానే 12 మంది వరకు కూడా గ్లోబల్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులు అంటాం, అంటే ప్రపంచం గుర్తించినటువంటి టెర్రరిస్టులు 12 మంది హతమైనటువంటి పరిస్థితి. వీళ్ళలో 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళలో 3 మొత్తం కూడా అంటే అనేక రకాలైనటువంటి దాడుల్లో నరరూప రాక్షసులు అనొచ్చు. సో అలాంటి వాళ్ళు ఒక 3 చనిపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే భారత్ మీద ఈ టెర్రరిజం ఏదైతే ఉందో దీని ఆనవాళ్ళు కానీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా కంపల్సరీ వాటన్నిటి మీద కూడా నిషేధం విధించాలి. ఉగ్రదాడులు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఉగ్ర స్థావరాలను కూల్చేయాలి. ఉగ్రవాదులను భారత్కి అప్పగించాలి. అంటే కొన్ని కేసులకు సంబంధించి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లో ఉన్నారు, సో వాళ్ళందరినీ కూడా భారత్కి తిరిగి అప్పగించాలి. పహల్గామ్ ఘటనలో ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు చనిపోయారా లేకపోతే హతమార్చారా ఇంకా సజీవంగా ఉన్నారని తెలియదు. సో వాళ్ళని గుర్తించి ఈ పహల్గామ్ ఘటనకి సంబంధించి పారదర్శకమైనటువంటి విచారణ చేయడంతో పాటు రెండు దేశాలు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి పహల్గామ్ దాడికి పాల్పడినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి భారత్కి అప్పగించాలి. చనిపోయి ఉంటే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలి. వీటన్నిటితో పాటు పాకిస్తాన్ సీజ్ ఫైర్ని ఆపాలి. ఏంటంటే సీజ్ ఫైర్ని కొనసాగించాలి. ఏదైతే సరిహద్దు దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడడం కావచ్చు, అంతేకాకుండా పిచ్చి పట్టిన వాళ్ళ మాదిరిగా సైన్యం రెచ్చిపోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. దీంతోపాటు ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించడం కోసం ఎలాంటి ఈ ఏదైతే సైనికపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సైనికపరమైన చర్యలను ఏ విధంగా తగ్గించాలి, ఈ అంశాలతో పాటు ఎస్పెషల్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి అవసరమైతే అప్పగించాలి, లేదా అందులో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా భారత్కి అప్పగించాలి. సో ఈ అంశాలన్నీ కూడా మాట్లాడారు. అంతేకాకుండా పిఓకేని కూడా అప్పగించాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తోంది.
అయితే అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎందుకంటే పీఓకేని తీసుకోవాలి అని చెప్పేసి భారత్ ఎప్పటి నుంచో కోరుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అసెంబ్లీలో నాకు తెలిసి 11 నుంచి 14 వరకు కూడా అసెంబ్లీ స్థానాలు ఖాళీగా పెట్టింది ఈ పీఓకేకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలని. మరి ఈ నేపథ్యంలోనే భారత్ ఎప్పటి నుంచో కూడా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై తీసుకోవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ అంశాలు కూడా ఈ హాట్ లైన్ ద్వారా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడారు అనేది ఇవన్నీ కూడా ఊహాగానాలే. సో వాస్తవంగా మెయిన్ టార్గెట్ ఏంది, ఇంతకుముందు మనతోటి ఎవరైతే ఆయన మాట్లాడారో వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో, అంటే డీజీఎంఓ మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు, అంతేకాకుండా వైస్ అడ్మిరల్ మాట్లాడిన సందర్భం కావచ్చు, అలాగే ఎయిర్ మార్షల్, సో వీళ్ళంతా కూడా ముగ్గురు మాట్లాడారు ఇంతకుముందు. సో వాళ్ళు మాట్లాడిన సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి మనకు వినిపించింది ఏంటి, మా టార్గెట్ కేవలం ఉగ్రవాదం మాత్రమే, ఉగ్రవాదులను ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మేము డిస్ట్రాయ్ చేయాలి, ఉగ్రవాదం అనేది ఇంకా సహించేది లేదు అని చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో కంపల్సరీ ఈరోజు జరిగినటువంటి ఈ హాట్ లైన్ టాపిక్లో చర్చల్లో కూడా అదే అంశాన్ని మెయిన్ టాపిక్గా తీసుకొని ఉంటారు. ఖచ్చితంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాద సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పాకిస్తానే దీనికి బాధ్యత వహించాలి అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి డిమాండ్ పెట్టి ఉండవచ్చు. దీంతో పాటు సీజ్ ఫైర్కి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ని ఉల్లంఘించడం ఏదైతే ఉందో దీని మీద కూడా ఒక రకంగా ఘాటైనటువంటి సమాధానం చెప్పి ఉండొచ్చు. దీంతో పాటు పాకిస్తాన్ నుంచి ఒక తుపాకీ బుల్లెట్ భారత్ వైపు వచ్చినా సరే భారత్ నుంచి మిసైల్ని మేము పంపిస్తాం అనేటటువంటి ఒక సందేశం కూడా ఇచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవాళ మధ్యాహ్నం నరేంద్ర మోడీ, అలాగే రక్షణ శాఖ మంత్రి, వీరితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఎవరైతే చౌహాన్ ఉన్నారో ఆయన, అలాగే త్రివిధ దళాధిపతులు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సో వీళ్ళందరూ కూడా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి అంశాలని పాకిస్తాన్ తోటి సైనిక పరమైనటువంటి చర్యల గురించి మాట్లాడడానికి అవసరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ డీజీఎంఓకి చెప్పి, సో డీజీఎంఓ ఇప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక రాజకీయపరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నటువంటి ఈ సింధు జలాల ఒప్పందం కావచ్చు, అలాగే దౌత్యపరమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, దీంతోపాటు వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, సో వీటి గురించి ఈ హాట్ టైంలో మాట్లాడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే సైనికపరమైనటువంటి సంభాషణ మాత్రమే, సో సైనికపరమైనటువంటి చర్చలు మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు కాబట్టి సో ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ఎవరు మాట్లాడతారు, విదేశాంగ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి సో విదేశాంగ శాఖ ఆ అంశాలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఈ ఆన్లైన్ చర్చల ద్వారా ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఈ కాల్పుల విరమణ, అంతేకాకుండా ఉగ్రవాదులు, సో సైన్యానికి ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి అంశాలు ఉంటాయో వీటి మీదే ప్రధానంగా ఇద్దరి మధ్య కూడా సంభాషణ చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ రాత్రి 8 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అంతేకాకుండా ఏం జరిగింది ఇప్పటివరకు, పెహల్గాం ఘటన తర్వాత భారతదేశంలో ఏం జరిగింది, అలాగే పాకిస్తాన్లో మన దేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు ఆ దేశం మీదకి ఎలా వెళ్ళాయి, సో అక్కడ జరిగినటువంటి అంశాలు ఏంటి, సో ఓవరాల్గా ఆయన చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు భారత్ తీసుకోబోతున్న చర్యలు, అలాగే భారత్ భవిష్యత్తు నిర్ణయాలను కూడా కంపల్సరీ నరేంద్ర మోడీ 8 గంటలు జరిగేటటువంటి సమావేశంలో చెప్పేటటువంటి అవకాశం ఉన్నాయి. అయితే మీరు అడిగినట్టు ఇంకా కూడా మనకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలా, ఎందుకంటే ఈ డీజీఎం వల్ల మీటింగ్లో ఏం జరిగింది అనేది మళ్ళీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు వచ్చి చెప్పేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది తెలియదు. అయితే మనకున్నటువంటి సమాచారం మాత్రం 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ఆ ప్రసంగంలోని ఈ అంశం కూడా ఆయన చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, లేదా మరి కాసేపట్లో అధికారికంగా ఆర్మీ కూడా ఈ చర్చలు సఫలమయ్యాయా లేకపోతే విఫలమయ్యా, ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏం మాట్లాడారు అనే దానికంటే అసలు చర్చలు సఫలమా విఫలమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే కొంచెం అనుమానంగానే ఉంది, అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది కూడా ఇక్కడ పాయింట్. సో కాబట్టి మాట్లాడుకున్నటువంటి అంశాలతో పాటు వాటన్నిటికి కూడా పాకిస్తాన్ అంగీకరించిందా లేదా, లేదు పాకిస్తాన్ ఏమైనా మన మీద షరతులు పెట్టిందా, ఆ షరతులకు సంబంధించి భారత్ రియాక్ట్ అయింది, అసలు ఈ చర్చలు దాడులకి ప్రతిచర్యగా దాడులు అవన్నీ చేయడం, తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరిగిన తర్వాత పాకిస్తాన్ ఉల్లంఘించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ప్రజల్లో రకరకాల కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎందుకు వెనక్కి తీసుకున్నారు, లేదంటే ఎందుకు యుద్ధం చేయట్లేదు, ఇలాంటి వాటన్నిటికీ కూడా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ప్రధాని మాట్లాడబోతున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పినట్టు
చాలా మందిలో కూడా చాలా అపోహలు ఉన్నాయి. కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. ఏం ట్రోల్స్ చేస్తున్నారు? ఎవరైతే మిస్రీ ఉన్నారో, విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ ఉన్నారో, ఆయన మీద రకరకాలైన ట్రోల్స్ చేస్తున్నారు. భారత్కు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తారు అది ఇది అని చెప్పేసి. ఆయన చాలా ఐఏఎస్, అంటే ఆయన ఒక బ్యూరోక్రాట్. ఆయన చాలా దేశాల్లో కూడా దౌత్యపరమైనటువంటి అంశాల పట్ల, దౌత్యపరమైనటువంటి నిర్ణయాల పట్ల ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తినే ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దేశంకు, అంటే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే ఖచ్చితంగా ఈ మిస్రీ మీద కూడా ట్రోల్స్ స్టార్ట్ చేశారు కాబట్టి, సో ఖచ్చితంగా భారత్లో ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి అపోహలు కావచ్చు, అంతేకాకుండా అనుమానాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా పోవాలి అంటే కంపల్సరీ ప్రధాని మోడీ మాట్లాడాలి. ఇప్పటివరకు ప్రధాని మోడీ ఏమైపోయారు, ఎందుకైనా ఆయన మాట్లాడట్లేదు, ఎప్పుడు కూడా త్రివిధ దళాలే ముందుకు వచ్చి మాట్లాడతారని చాలామంది కుహానా మీద మాట్లాడుతుంటారు. సో అలాంటి మాట్లాడిన సందర్భంలో వాళ్ళకి అనేది సమాధానం పక్కన పెట్టడం, లేదో వాళ్ళు ఏదో అడిగారు అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే కంపల్సరీ ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంట్లో ప్రజలకు ఉన్నటువంటి అన్ని అనుమానాలు నివృత్తి అవుతాయనేసి అనుకుంటున్నాం. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు చర్చలు ఇంపార్టెంట్ మనకు. సో చర్చలకు సంబంధించి చర్చలు చేసినటువంటి సందర్భంలో ఆ చర్చలు ఎంతవరకు సఫలమయ్యాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఖచ్చితంగా అధికారికంగా పూర్తి సమాచారం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఎంతసేపు మాట్లాడుకున్న సందర్భంలో పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏమైనా మనకేమైనా షరతులు పెట్టారా, లేకపోతే మనం పెట్టినటువంటి షరతులు బట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వాటికి అంగీకరించారా లేదా, అంతేకాకుండా ఎన్ని రకాలైనటువంటి షరతులు ఉన్నాయి, వాటిలో ప్రధానమైనటువంటి షరతులు ఏంటి. సో ఓవరాల్గా చూసుకుంటే కేవలం సైనికపరమైనటువంటి షరతులైనా, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు రాజకీయపరమైనటువంటి షరతులు, చర్యలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ కూడా కంపల్సరీ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇదంతా కూడా కావాలంటే మరి కాసేపట్లో పూర్తిగా మనకు వివరాలు తెలిసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం కానీ చూస్తే ఎస్పెషల్లీ ఈ ఉగ్ర నేతలు, అలాగే టెర్రరిస్టులతో పాటు టెర్రరిస్టు స్థావరాలు, అలాగే టెర్రరిస్టు సంస్థలు ఇక్కడ ఇంపార్టెంట్. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, అలాగే ఇండియన్ ముజాహిద్దీన్, సో ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. సో ఈ సంస్థలన్నింటినీ కూడా కంపల్సరీ నిషేధం విధించాలి. పాకిస్తాన్ అనేది ఒక సేఫ్ జోన్ కాకూడదు, అలాగే పాకిస్తాన్ అనేది టెర్రరిస్టుల దేశంగా ఉండకూడదు. ఇది కూడా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి. అక్కడ టెర్రరిస్టులను ప్రోత్సహించడం వల్ల జరిగేటువంటి సమస్యలు ఏంటి అనేటటువంటి అన్ని అంశాలు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఇంతకుముందు మాట్లాడినటువంటి నేపథ్యంలో, అంటే డీజీఎంఓ కావచ్చు, అలాగే ఇద్దరు అంటే అటు నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎయిర్ మార్షల్, అలాగే ఆయన వైస్ అడ్మిరల్ మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళు అదే చెప్పడం జరిగింది. ఏమంటున్నారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో ఇంకా అక్కడ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని రెచ్చగొడుతోంది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో మన మీద దాడులు చేస్తుంది అనేటటువంటి అర్థం వచ్చేలాగా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, భారత్ ప్రధానమైనటువంటి డిమాండ్ ఉగ్రవాదులే. కంపల్సరీ ఉగ్రవాదుల్ని భారత్కి అంగీకరించాలి, అప్పగించాలి. అప్పగించడంతో పాటు భారత్ దాని మీద ఇంకా కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద నిషేధం విధించాలి. సో ఇలాంటి అంశాలే ఎక్కువగా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ అంశం కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు బహుశా. సో ఏంటి అనేది మాత్రం మనకైతే ఇంకా తెలియదు. అందరూ కూడా ఊహాగానాలే మాట్లాడుకుంటున్నారు, అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు లేదని తెలియదు. సో ఓవరాల్గా మాత్రం ఇప్పుడున్నటువంటి సినారియోని బట్టి సైనిక చర్యలు ఒకటి, తర్వాత వచ్చేసి ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదాలను అప్పగించడం, ఉగ్రవాద స్థావరాలు నాశనం చేయడం, ఉగ్రవాద సంస్థల మీద నిషేధం విధించడం, సో ఇలాంటి అంశాలు. సో మిగతావన్నీ కూడా ఇంకా అడిషనల్, ఇంకేం మాట్లాడారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం. ఎంతసేపు మాట్లాడిన సందర్భంలో పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, సో ఇవన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం. అది కూడా 8 గంటలకి జరిగేటటువంటి మోడీ మీటింగ్లో బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.